అందరికీ నా నమస్కారం. ముందుగా ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం ఒకసారి. అయితే సుగాలి ప్రీతి కేసు విషయంలో అధికారం లేకొస్తానే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే పెడతా అని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు దాకా స్పందించలేదు. స్పందించకపోవడమే కాకుండా నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో కొంచెం కూడా సిగ్గు లేకుండా వాళ్ళ పార్టీ నాయకులకి చెప్తాన్నాడు, లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది అనేసి. అంటే కేవలం అధికారం కోసం మాత్రమే నువ్వు ఇన్ని రోజులు చేసిన వ్యవహారం అని అర్థమైంది. రెండో విషయం, రైతు సమస్య. నువ్వు అధికారంలోకి రాకముందు రాష్ట్రమంతా తిరిగి కౌలు రైతులకి అంతో ఎంతో సొమ్ములు పంచినవు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినావు. నెల్లూరు జిల్లాలో కరేడు రైతు సమస్యలు జరుగుతున్నాయి. ఎంతో తీవ్రంగా ఉంది సమస్య. అయితే అది దాని మీద ఎందుకు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్? నువ్వు ఒక్కదానికి సమాధానం లేదా నీ దగ్గర? అంటే మళ్ళీ కూడా నిరూపించినవు, కేవలం అధికారం లేకొచ్చేదానికి మాత్రమే నువ్వు చేసిన పనులు ఇవన్నీ, కేవలం అధికారం కోసం మాత్రమే. మూడో విషయం, ఎప్పుడు సనాతన ధర్మం, హైందవ ధర్మం అని మాట్లాడుతుంటావు కదా. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారు తిరుమల తిరుపతి దేవస్థాన విషయంలో కల్తీ నెయ్యి జరిగిన విషయంలో 1,00,000 గోవులు సమకూరుస్తా అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు స్పందించడం లేదయ్యా పవన్ కళ్యాణ్?